ప్రెజెంట్ నేను ఎక్కడున్నానో చాలామందికి తెలీదు. ఎందుకంటే ఎప్పుడు ఆకివీడు, ఎప్పుడు భీమవరం ఉంటానో నాకే అర్థం కాదు. సో, నేనైతే నా బర్త్‌డే 2 డేస్ ముందుగానే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో, ఈ అండర్‌గ్రౌండ్‌లోంచి వెళ్ళేటప్పుడు గుండెలు దడదడ కొట్టుకుంటాయి. ఇంక ఈ డీమార్ట్ చూసిన తర్వాత హార్ట్ బీట్ 120/100 అయిపోద్ది. సో, ఇంకా ఫస్ట్ అయితే నాకు ఇంట్లో గ్రోసరీ ఐటెమ్స్ అయిపోయాయని చెప్పి నేను ఫస్ట్ డీమార్ట్‌కే వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే. సో, ఇంకిక్కడ కావాల్సినవి కన్నా అక్కర్లేనివి, తినలేనివి అన్నీ తీసుకుంటాం కదా! సో, నేను అలాగే తీసుకొని చాలా బిల్ అయితే వేయించుకున్నా. సో, ఇంకిక్కడ ఇవ్వాల్సిన మనీ ఇచ్చేసి, ఈ మనీ ఎందుకో నాకసలు ఆ రోజు ఇవ్వాలనిపించలేదు. ఎందుకు తీసుకుంటున్నానో అని అర్థం కాల. కానీ తీసుకోవాలి కదా! తప్పదు. సో, అక్కడ షాపింగ్ అయిపోయాక ఇంటి దగ్గర పెట్టేసి గీతునైతే మంత్లీ చెకప్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే తనకి నోరు లోపల చిన్న ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. అది చూపించడానికి అండ్ ఇంకా మంత్లీ చెకప్‌కి అయితే ఖచ్చితంగా తీసుకువెళ్తాను. సో, నేను వెళ్ళే హాస్పిటల్ ఇదే. లాంగ్ వీడియోలో నేను చాలామందికి ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పేసి చేశాను. సో, ఇక్కడ ఏంటంటే గీతు ఈ పక్కనున్న బాబుని, పక్కనున్న పాపని ఇద్దరిని కొడుతూ గిల్లుతుంది. చాలా అల్లరినిచ్చేసుకుంది. ఇంకా అసలు నాకు తర్వాత ఎక్కడ నుంచి ఏ గొడవలు తీసుకొస్తదా అని కొంచెం టెన్షన్ ఉందనమాట. సో, ఫైనల్‌గా మా కార్డ్ అయితే వచ్చేసింది. ఈయనే అనమాట. ఆయన డాక్టర్ అని చెప్తాను కదా! సో, ఆయనకి నేను అన్నీ దీని మీద కంప్లెయింట్ చేస్తున్నాననమాట. ఏమీ తినట్లేదు, తాగట్లేదు, పడుకోవట్లేదు. పాలైతే అసలు మానేసింది. సో, ఆయనైతే ఒకసారి చెకప్ చేస్తానమ్మా అని చెప్పేసి కఫం ఏమన్నా ఉందా అని ఫస్ట్ ఫ్రంట్, బ్యాక్ అయితే హార్ట్ బీట్ అవి చెక్ చేశారు. సో, ఇంకా తనకు బానే ఉంది. కాకపోతే కొంచెం ఆకలి అనేది తగ్గింది అని చెప్పి వాటికి సిరప్స్ ఇచ్చారు. సో, నేను ఇక్కడ సిరప్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. నెక్స్ట్ నా బర్త్‌డే వ్లాగ్ పెడతా. స్టే ట్యూన్. బాయ్ బాయ్.